అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో డీఈ కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఏపీఈపీ డీసీఎల్ డీఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి ఒక్కడికి ఉచిత విద్యుత్ ఇస్తానని, అలాగే ప్రతి ఒక్కటి మీరే కరెంటు తయారు చేసుకొని మీరే అమ్ముకునే విధంగా నేను తయారు చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఆ రోజు అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలల్లో యూనిట్కి ₹2.19 చొప్పున ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి ఒక్క పేదవాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజానికం యొక్క నడ్డి విరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇటువంటి ఈ సూపర్ 6లో హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్న మిమ్మల్ని నామరూపాలు కూడా రేపు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం ఈ చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో భాగంగా మళ్ళీ అదే బుద్ధి చూపించి మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గతంలో మనందరికీ మోసం చేస్తారని తెలుసు. మళ్ళీ అదే బుద్ధిని చూపించి వచ్చిన 6 నెలల్లోనే మరి అధికంగా ధరలు పెంచేసి ఈరోజు మరి జనవరి నెల కల్లా వచ్చేసరికి చూసుకుంటే ప్రతి యూనిట్కి ₹2.5 మరి భారం పడుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం అందరి మీద, ప్రజలందరి మీద దాదాపు 5,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. మరి ఇలాంటి బాధుడు మరి ఎప్పుడు చూడలేదు. వచ్చిన వెంటనే నిరూపించుకున్నారు. మరి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో అది నెరవేర్చుకుంటారని, సామాన్య యొక్క కష్టాలు తీరుస్తారని మేము మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి మా విన్నపం మేము తెలియజేశాము. మీరు ఇకనైనా సరే కళ్ళు తెరిచి మరి కరెంటు ఛార్జీలు ఏవైతే పెంచారో అవన్నీ తగ్గించి మునుపట్లాగే మరి ప్రజలందరినీ ఆదుకొని మరి మీరు సంపద సృష్టిస్తారన్నారు. మరి సృష్టించే సంపద ఇదేనేమో. దయచేసి మీరు హామీలు నెరవేర్చుకోండి అని మా పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. మళ్ళీ అదే బుద్ధి చూపించి మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గతంలో మనందరికీ మోసం చేస్తారని తెలుసు. మళ్ళీ అదే బుద్ధిని చూపించి వచ్చిన 6 నెలల్లోనే మరి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా లాంటి కష్టకాలంలో 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎక్కడ కూడా విస్మరించకుండా అన్ని రకాలుగా ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని హర్డిల్స్ని కూడా, అన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఈరోజు ప్రజల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆనాడు ఒక ప్రజారంజక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నయవంచనతోని ఈరోజు ప్రజల్ని అధిక భారాలు, అదే విద్యుత్ భారాలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఈరోజు సూపర్ 6లో ఆయన మాట ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేదు. ఇన్ని రకాలుగా కూడా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి సరైనటువంటి బుద్ధి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా